కొన్ని సినిమాల్లో ప్రమాదకరమైన స్టంట్స్ ఉన్నప్పుడు ఆ స్టంట్స్ చేయడానికి హీరోల స్థానంలో అచ్చం అలానే ఉండే డూప్లను సెలెక్ట్ చేసి వారి చేత చేయిస్తూ ఉంటారు. అలానే బాహుబలి 1, బాహుబలి 2 సినిమాలలో ప్రభాస్ చేయలేని కొన్ని స్టంట్స్ డూప్తోనే చేయించారు. ప్రభాస్ స్థానంలో ఉండి స్టంట్స్ చేసిన ఇతని పేరు కిరణ్ రాజ్. చూడటానికి అచ్చం ప్రభాస్ మాదిరిగానే ఉంటాడు. ప్రభాస్ల శరీర ఆకారం, హెయిర్ స్టైల్, నడవడిక అన్నీ ప్రభాస్ని పోలినట్లే ఉంటాయి. ఈ కిరణ్ రాజ్ బాహుబలి సినిమాలో ఎంతో కీలకంగా మారాడు. రెబల్ స్టార్ ఏం ఫాలో అయితే అది ఈ డూప్ కూడా ఫాలో అవ్వాల్సిందే. ప్రభాస్ గడ్డం మీసాలు పెంచితే ఇతను కూడా పెంచాడు. బాహుబలి సినిమాలో ప్రభాస్ ఎలాంటి డ్రెస్సింగ్ వేసుకున్నాడో, ఎలాంటి మేకప్ వేసుకున్నాడో అలానే ఇతను వేసుకున్నాడు. ప్రభాస్ ఎలాంటి ట్రెండ్ ఫాలో అయితే ఇతగాడు అదే ట్రెండ్ ఫాలో అవుతాడు. సినిమాల మీద ఉన్న ఆసక్తితో కిరణ్ రాజ్ ఇండస్ట్రీకి వచ్చాడు. ఇతన్ని చూసిన చాలా మంది అచ్చం ప్రభాస్లా ఉన్నావని అన్నారట. ఇవన్నీ కిరణ్ రాజ్ మనసులో నాటుకుపోయాయి. అంతే, ప్రభాస్ని ఫాలో అవ్వటం మొదలుపెట్టాడు. ప్రభాస్లా మాట్లాడటం, ప్రభాస్లా డైలాగ్స్ చెప్పటం, ప్రభాస్లా నడవడం, ప్రభాస్లా హెయిర్ స్టైల్, బాడీ పెంచడం చేశాడు. ఇక అప్పటి నుంచి ప్రభాస్ డూప్గా ఛాన్సులు వచ్చాయి. ఇక ఇప్పటి బాహుబలిలో కూడా కిరణ్ రాజ్ని ఎంపిక చేశారు రాజమౌళి. ఇక కిరణ్ రాజ్ ఆనందానికి అవధులు లేవు. ఇంత ప్రతిష్టాత్మకమైన సినిమాలో సెలెక్ట్ అవ్వడంతో ప్రభాస్ చేయలేని కొన్ని ప్రమాదకరమైన స్టంట్స్ని కానీ బాహుబలిలో ప్రభాస్ చేసిన 2 క్యారెక్టర్స్ చేశాడు. శివుడు బాహుబలిగా చేశాడు. ఇందులో లాంగ్ షాట్స్లో ప్రభాస్ డూప్ అయిన కిరణ్ రాజ్ కనిపిస్తూ ఉంటాడు. అలా ప్రభాస్కి కిరణ్ రాజ్ చాలా దగ్గరయ్యాడు. ఇక ముందు ప్రభాస్ డూప్గా ఏ సినిమాలో అవసరం అనిపించినా నన్నే ఎంపిక చేస్తారనే ధీమాగా ఉన్నాడు కిరణ్ రాజ్. జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది టాప్ తెలుగు టీవీకి తనపై వచ్చిన రూమర్స్ పై తేల్చి చెప్పిన ఇంటర్వ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.